హాయ్ హలో నమస్తే. మన దగ్గరికి ఈరోజు బ్యాట్ వచ్చిందండి. ఇది వచ్చేసి పైన ఒక లైట్ ఉంది, కింద ఒక లైట్ ఉంది. దీన్ని టార్చ్ లైట్ కూడా వాడచ్చు. దీనిలో ఎటువంటి పవర్ సప్లై కనపడట్లేదు. ఇది తీసేసి టార్చ్ లైట్ కూడా వాడుకోవచ్చు. డై ఉంటుంది, డై తీసేస్తే బయటకు వచ్చేస్తుంది. మొత్తం క్యాప్ తీసేద్దాం. దీనికి ఒకే ఒక స్క్రూ ఉంటుంది. స్క్రూ అయితే తీసేసి ఓపెన్ చేశాను. బ్యాటరీ చూడంగానే నాకు అర్థమైంది ప్రాబ్లం. బ్యాటరీ చూపిస్తాను చూడండి, ఉబ్బిపోయింది. ఛార్జింగ్ ఎక్కువసేపు నిలవట్లేదని మనం అలాగే పెట్టేస్తుంటాం కదా ఛార్జింగ్, దానివల్ల బ్యాటరీ అయితే ఊగిపోయింది అంతా. బ్యాటరీ చేంజ్ చేద్దాం. ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ సాలిడ్ అడిగి పెట్టుకొని ఆన్ చేసుకున్నా. అది హీట్ అయ్యే లోపల లైట్ చెక్ చేసుకుందాం. లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది. ఎల్ఈడి లైట్ ఉంటుంది కదా. ఫస్ట్ బ్యాటరీ రీప్లేస్ చేద్దాం. చూసినట్టయితే రెడ్ వైర్ వచ్చేసి ప్లస్, బ్లూ వైర్ వచ్చేసి మైనస్ ఇవ్వడం జరిగింది. బ్యాటరీ ప్లస్ పాయింట్కి రెడ్ కనెక్ట్ చేశాను, బ్లూ వైర్ వచ్చేసి మైనస్ కనెక్ట్ చేశాను. ఒకసారి లైట్ ఆన్ చేసి చూద్దాం. లైట్ అయితే పోయిందండి. ఎల్ఈడి లైట్ ఫెయిల్ అయింది. నా దగ్గర ఆ సైజ్ లైట్లు లేవు, కానీ సరే బ్యాటరీ వర్కింగ్ ఒకసారి చెక్ చేద్దాం. అయితే వర్కింగ్ బాగానే ఉంది. ఇప్పుడు లైట్ చేంజ్ చేసేద్దాం. ఎల్ఈడి లైట్ లోపల గమనించినట్లయితే రెండు హోల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్లస్, ఇంకోటి మైనస్. విడత తక్కువ ఉన్నది ప్లస్, విడత ఎక్కువ ఉంటుంది హోల్ మైనస్ అండి. ఒకవేళ అది తెలియకపోతే ఎలాగ ఉన్న లైట్ అలాగ బిగించుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఆ లైట్ లేదని చెప్పాను కదా, అది 8mm పైన ఉంటుంది. 8mm. నా దగ్గర 3mm ఎల్ఈడి లైట్ ఉంది. అదైతే తీసేస్తున్నా సాల్డరింగ్ తీసి. పాత ఎల్ఈడి లైట్ అయితే తీసేసాను. నా దగ్గర ఉన్నదైతే ఫిట్ చేస్తున్నా. సాల్డరింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఒకసారి చెక్ చేసి చూద్దాం. వర్కింగ్ అయితే బాగుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పోల్స్ వచ్చాయి కదా, అవి కట్ చేసేసుకుందాం.
ఎల్ఈడి లైట్ ఎక్స్ట్రా పోల్స్ కట్ చేసేసాను. ఇప్పుడు ప్యానెల్లో మొత్తం ఫిట్టింగ్ చేసేసుకుందాం. బ్యాట్ చెడిపోయిన ప్రతిసారి కొత్త బ్యాట్ కొనే బదులు రిపేర్ చేయించుకుంటే ఎంతో కొంత డబ్బు ఆదా అవుతుంది. మా ఊళ్ళో అయితే 250, 300 అలా ఉండే బ్యాట్లకు అయితే వారంటీ ఇవ్వట్లేదు. మీ ఊళ్ళో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, లైట్ వర్కింగ్ బాగుంది. కింద డై ఉంటుంది కదా, ఊరికి అలా డై తిప్పేసుకొని సెట్ చేసుకోవడమే. ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, ఇండికేటర్ వస్తుంది. లైట్ కూడా బాగానే వర్కింగ్ ఉంది పైది. ఒకసారి టెస్టింగ్ చేద్దాం. చూడండి ఎంత బాగా స్పార్క్ వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.